అవన్నీ మనం సెటిల్ చేసుకుందాం దా. వద్దు గౌతమ్ వద్దు, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? దా మే హూనా దా. గౌతమ్ ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ లో పేరుకి బర్త్ సర్టిఫికెట్ లో పేరుకి ఏ లెటర్ మిస్ అయింది. ఈ సర్టిఫికెట్ చెల్లం, చేంజ్ చేస్తే. సార్ అప్పట్లో అమ్మాయి పెళ్లి చేసేస్తారు సార్. నాకు కూడా అదే కావాలి. నెక్స్ట్ సార్ ఇంట్లో చెప్పకుండా చేసుకుంటున్నారా? చెప్పేవరా ఇక్కడికి వస్తారా? గౌతమ్ ఆగు. చూడమ్మా, తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం చిన్న భిన్నం అవుతుంది. ఆపుతారా మీరు? ఆల్రెడీ డాడ్ మేమేం చిన్నపిల్లలం కాదు, మేజర్స్. ముందు మీ పని చూడండి సార్. కరెక్ట్గా ఇచ్చామా? ఏంట్రా ఇచ్చేది? ఆఫ్టర్ 50 రూపాయలు దాంట్లో వేసుకొచ్చి పెద్ద హీరోలో బిల్డప్ ఇస్తున్నారు. రేపు ఈ అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తాం? ఆవిడ 2 గాజులు అమ్ముకొని పోషిస్తాం. మీకు ఎందుకండి? కానివ్వండి, చెప్తా మీ పని. స్పెల్లింగ్ మిస్టేక్ ఎతకండి, మీ గురించి పూర్తి కనుక్కొనే వచ్చాం. పెళ్లి చేయడం తప్ప మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఏమ్మా, ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకుంటున్నావా? చెప్పు. ఇష్టమే సార్. అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. అందరూ ప్రేమించుకుంటారు. మీరు పెళ్లి దాకా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మేము 4 years గా ప్రేమించుకుంటున్నాం, కానీ ఎప్పుడు గొడవలు పడలేదు. ఇదొక్కటి చాలు కదా సార్, తనతో లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని నమ్మడానికి. నిన్ను అడగచ్చమ్మా? ఏంటి వాళ్ళ నాన్న నెంబర్ కావాలా? ఇవ్వం. ముందు ఆ సంతకాలు ఎక్కడ పెట్టాలి చెప్పండి. అక్కడ ఆ రిజిస్టర్ లో పెట్టండి. ఓ ఇక్కడేనా? ముందే చెప్పాల్సింది. నువ్వు పెడతారా? పెట్టండి. మిస్టర్ రిజిస్టర్, గుర్తు పెట్టుకోండి, పొట్లకాయల గౌతమ్. మా ఇంటి పేరులో కాయలున్నా అమ్మాయిని మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. మిమ్మల్ని మళ్ళీ కలవాలనుకోవట్లేదు. పొరపాటున మళ్ళీ కలిస్తే మీ నోట్తోనే బెస్ట్ కపుల్ ఆఫ్ ద డెకేడ్ అనిపించుకుంటాం. బాయ్. వా, లవర్ అనుకున్నాను కదా, పెళ్లి చేసుకున్నావా? అప్పుడే తెలిసి తెలియని వయసు జరిగిపోయిందన్నా. తర్వాత ఏం జరిగింది? బ్రేకప్ చెప్పుకొని విడిపోయాం. ఇప్పుడు తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. తన బతుకు తను బతుకుతుంది, నా బతుకు నేను బతుకుతున్నా. రే, ఈ విషయం నిత్యానికి తెలిసిందంటే మీ అందరినీ బతుకు చెక్క బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందా? రాజాలో పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటాం. నాన్న, ఊరికి టెన్షన్ పడకు. టాటూ తీసిపోతుంది కదా, ఎలా తెలుస్తుంది? బాబు త్వరగా తీసి. ఈ టాటూ పోదు సార్, ఇది పర్మనెంట్. ఇది చూడు, ఏ ఫినాయిల్ లో కెరసనాయిల్ తీసేవయ్యా. సార్ ఇది డ్రై క్లీనింగ్ కాదు, టాటూ షాప్ సార్. అబ్బా, ఏ బాబు, ఏదో చూడు, కొంచెం ట్రై చేయి. హాయ్ శృతి, వచ్చేస్తున్నాను బంగారం. ఇది చేసుకో బంగారం. నిత్య గౌతమ్ ఎక్కడున్నావు? టాటూ టాటూ టీటీ చైనీస్ రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్నా. ఈ రోజు రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్దాం అనుకున్నాను. ఆ రెస్టారెంట్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి పిక్ వద్దు, నేనే ఆఫీస్కి వస్తున్నా. ఓకే బాయ్ నాన్న. ఏంటి అదోలా ఉన్నావు? ఆల్ ఓకే? ఓకే. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. ఏ టెన్షనా? చిచ్చి, హ్యాపీగా ఉన్నా. అవును, ఇప్పుడు ఇంతకీ మనం ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం? మాదాపూర్. మాధవపూరా? అంటే వనస్థలిపురం అయితే డ్రైవ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుందని నా ఫీలింగ్. పిచ్చా నీకు? అంత దూరం ఎందుకు? అంటే వనస్థలిపురంలో పెళ్లి చేసుకుంటే అందరు హ్యాపీగా ఉంటారంట, అందుకని. మనం ఇక్కడ చేసుకున్నా హ్యాపీగానే ఉంటాం. ఓకేనా? తప్పదా? సంతకం ఇక్కడ పెట్టండి, తర్వాత అమ్మాయి ఇక్కడ పెట్టమని చెప్పండి. తర్వాత మ్యారేజ్ అప్లికేషన్ అయితే అంత ఫాస్ట్ గా ఎలా పెళ్లి చేసావు? 2 పెళ్ళికి ఒకసారి వచ్చానమాట. ఎక్స్పీరియన్స్ బా, నేను చెప్తాగా, నేను హెల్ప్ చేస్తా. దా పట్టి ఇంకా రెడీ రాలేదా? నీ పేరేంటి అమ్మాయి? నిత్యా సార్. ఇంటి పేరు? వేదుల.
నీ పేరేంటి అబ్బాయి? గౌతమ్. ఇంటి పేరు? పట్లకి. నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావు కదా? అబ్బే లేదు సార్, ఇది వచ్చారు సార్. దట్స్ వాట్ ఐ సెడ్. తన ఫ్రెండ్ మ్యారేజ్ కి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చాడు. ఫ్రెండ్స్ సాక్షాత్ మర్చిపోయాను సార్, గుర్తులేదు. సార్ డేట్ ఎప్పుడు చెప్తారు? మీరు నెంబర్ ఇచ్చారు కదా, మేము ఫోన్ చేస్తాం. వెళ్ళండి. ఆ, సరే సార్. ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చాడా? ఇదివరా నీ జెరాక్స్ షాప్ కోసం డబ్బులు లైఫ్ లో సెటిల్ అవుతాయి. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ నాకు డౌట్. ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏ పని చేయడం చూడలేదు. ఇంత డబ్బు ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా సంపాదించారు అంకుల్? నాన్నగారికి ఏమైనా ఆస్తులు? మా నాన్న ఆస్తికలు తప్ప ఆస్తులు ఏమి ఇవ్వలేదురా. మరి షేర్స్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? నేనే షేర్ ని, నాకు షేర్లు ఎందుకురా? పోనీ బిట్ కాయిన్లు ఏమైనా కొన్నారా? నాకు బిట్లు తప్ప బిట్ కాయిన్లు పెద్దగా నచ్చవురా. మరి ఎలా సంపాదించారు అంకుల్ ఇన్ని ఆస్తిపాస్తులు? రా, వీటన్నిటికీ కారణం ఆయనేరా. ఎవరు అంకుల్? మీ ఫోర్ ఫాదర్స్ లో ఒకరా? చిచి, భూటాన్ మహారాజురా. భూటాన్ లాటరీ ప్రవేశపెట్టిన మహానుభావుడు ఆయన. చిన్నప్పటి నుంచి నాకు లాటరీ టికెట్స్ కొనే హాబీ ఉంది. ఎప్పుడు ఏది తగలేదు కాదు. ఒకసారి ఆయన ఫోటోకి దండేసి దండం పెట్టుకుంటే లాటరీ టికెట్ కొంటే 30 కోట్లు పడిపోయాయి. కానీ దాంట్లో ప్రభుత్వం 30% అన్యాయంగా తీసేసుకుంటారా. ఏం కష్టపడకుండా 70% కొట్టేశారు మీరు. దానికంటే అన్యాయం కాదులేండి. అయినా మీలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే ఆ భూటాన్ దేశం పేద దేశంగా మిగిలిపోయింది పాపం. అందుకేరా నా వంతు దేశ సేవగా పిఎం రిలీఫ్ ఫండ్ కి ప్రతి సంవత్సరం 1116 ఇస్తున్నారు. కోట్లు కోట్లు దొబ్బేసి అమ్మఒడి కంటే తక్కువ ఇస్తున్నారు అంకుల్. ఇది నాన్నోడిరా, అంతే ఉంటుంది. నానా, ఆ, ఏంటి? ఆ రేషన్ కంటే నన్ను గుర్తుపట్టలేదు. ఇంకా మన ఫ్యామిలీ సేఫ్. ఆ, సూపర్. నా కొడుకు హలో. మరి. మీ ఆధార్ కార్డు కాపీ మిస్ అయిందండి సార్. సార్ పిలుస్తున్నారు. తొందరగా తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ రండి సార్. ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా మీకు? ఓ తిప్పించుకుంటారు. ఆధార్ కార్డ్ కాపీ కావాలన్నారంట, ఇదిగోండి. అవును, ఇంతకీ మా పెళ్లి ఎప్పుడు ఉండొచ్చు? నీకు కావాలి వస్తుందిలే, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఎరా, ఆ అమ్మాయిని వదిలేసావా? జస్ట్ కపుల్ ఆఫ్ ద టికెట్. అమ్మని గుర్తుకొచ్చాడు. మర్చిపోయాను అనుకున్నారా పొట్లకాయల గౌతమ్ గారు? నువ్వు సైలెంట్ గా సంతకం పెట్టిల్లుంటే మర్చిపోయేవాడిని. గుర్తు పెట్టుకోమని చెప్పిల్లేవు కదా. సార్ 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 సార్, అప్పుడే తొందరపాటు నిర్ణయం వల్ల తెలిసి తెలియని వయసు తప్పు జరిగిపోయింది సార్. మీరు పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే చేసిన తప్పును కరెక్ట్ చేసుకుంటాను, లైఫ్ సరిదిద్దుకుంటాను సార్. నువ్వు మేజర్ కదరా. ఊరుకోండి సార్, ఏ మేజరు? నేను వార్కి వెళ్ళానా, యుద్ధాలు చేశానా? తప్పైపోయింది సార్, క్షమించండి. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. ఈ అమ్మాయికి ఆ అమ్మాయి గురించి చెప్పావా? ఊరుకోండి సార్, అదని చెప్పుకునే మ్యాటరా? అంటే చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్. నేను కూడా చెప్పనులే. థ్యాంక్ యూ సార్. వెళ్ళి డైవర్స్ సర్టిఫికెట్ తా. ఏమో సార్, ఏం మాట్లాడతారు సార్? విడిపోయారు కదా. బ్రేకప్ చెప్పుకుని విడిపోదు సార్. బ్రేకప్ చెప్పుకుని విడిపోవడానికి మీ ఇద్దరు లవర్స్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్. నేను ఈ పెళ్లి చేయాలంటే నీ ఆధార్ కార్డు, నీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో పాటు నీ డైవర్స్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. రేపు తను వచ్చి పెళ్ళైనడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసేవరా అని చెప్పి కేసు పెడితే మన ఇద్దరిని కలిపి బొక్కలేస్తారు. వెళ్దామా? వెళ్ళు, సర్టిఫికెట్ తా. సార్, మేనేజ్ చేయొచ్చు కదా, కొంచెం లైట్ తీసుకుని డబ్బులు. డైవర్స్ సర్టిఫికెట్ తెచ్చి మేనేజ్ అయిపోతాం. ఇంతకీ ఈ అమ్మాయి పేరేంటి? నిత్య. ఓ, నువ్వు నిత్య పెళ్లి కొడుకు అన్నమాట. హలో, మార్నింగ్ కల్లా ఫైల్స్ రెడీ ఉండాలి. సరే సార్. ఏంటమ్మా, రిజిస్టర్ ఆఫీస్ లో అప్లై చేశారా? చేశాం డాడ్. 1 వీక్ లో మ్యారేజ్ డేట్ చెప్తామన్నారు. వెరీ గుడ్. హ్యాపీ కదా? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, లవ్ యూ. లోపలికి వెళ్ళు. సార్, మీరు నిజంగా చాలా గ్రేట్ ఫాదర్ సార్. మీ అమ్మాయిని లోన్ అర్థం చేసుకుని ఇంత తొందరగా పెళ్లి ఒప్పుకున్నారు. చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఆ ఇంటిలోకి ఎలా పంపిస్తాననుకున్నావురా? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నా కూతురు రిజిస్టర్ ఆఫీస్ లో సంతకం పెట్టే లోపు వాడు ఏదైనా ఒక్క పొరపాటు చేసి ఇరుక్కున్నాడో ఈ పెళ్లి అక్కడే ఆపేస్తా. ఒకవేళ పొరపాటు చేయకపోతే సార్? పొరపాటు చేయకుండా ఉండడానికి వాడేవైనా శ్రీరామచంద్రుడా? 2 పెళ్లి చేసుకున్న కార్తీక్ గారి కొడుకు. మావా, దియా కాకర్ల పేరు మీద ఫేస్బుక్ లో 3 ప్రొఫైల్స్ ఉన్నాయి మావా. ఒకరేమో కాజల్ ఫోటో పెట్టుకోవాలి,